ఒక సెన్స్లెస్ ప్రాంక్ వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినాడు. ఒక చిలక వల్ల 2 అరెస్ట్ అయినారు. ఒక చిన్న గొడవ వల్ల 15 మంది చనిపోయినారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ రీసెంట్గా జరిగినట్టు ఈ వీడియోలో చాలా ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హే హాయ్ గైస్, వెల్కమ్ టు వర్ధన్స్ వ్యూ. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి రీసెంట్గా బెంగళూరులో జరిగింది. ఇలాంటి వరస్ట్ చెత్త ప్రాంక్ అనేది మీ జీవితంలో ఎక్కడ వినిండారు, ఎక్కడ చూసిండారు అనమాట. ఏం జరిగిందంటే, యోగేష్ అనే వ్యక్తి తన బైక్ని వాటర్ సర్వీసింగ్కి ఇద్దామని చెప్పేసి తన ఫ్రెండ్ షాప్కి అయితే వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ బైక్ సర్వీసింగ్ జరుగుతుండగా యోగేష్ తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి అక్కడ ఉన్న పవర్ఫుల్ ఎయిర్ బ్లోయర్తో ఆడుకుంటున్నారన్నమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఎయిర్ బ్లోయర్ అంటే ఏంటంటే దాంట్లోంచి ఎయిర్ అనేది చాలా ప్రెజర్గా వస్తుంది. బైక్ అండ్ కార్ క్లీనింగ్ పర్పస్కి, ఇంకా కొన్ని పర్పస్కి అయితే యూజ్ చేస్తారనమాట. ఆ ఎలక్ట్రిక్ డివైస్తో ఇద్దరు కలిసి ఆడుకుంటారు. ఫేస్ మీద, బాడీ మీద కొట్టుకొని అలా ఆడుకున్నారు. తన ఫ్రెండ్ మురళి యోగేష్ని ఏడిపిద్దామని చెప్పేసి తనని కింద పడేసి తన యానస్లో ఈ ఎయిర్ బ్లోయర్ గన్ అనేది పెట్టి కొట్టాడనమాట. కొట్టడంతో తన కడుపు అనేది ఉబ్బి తను స్పృహ తప్పి పడిపోయినాడు. పడిపోయిన వెంటనే తనను హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్స్ చెకప్ చేసి ఏమని చెప్పారంటే, ఆ బ్లోయర్ ఎయిర్ ప్రెషర్ వల్ల తన పేగులు అనేటివి పగిలి చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశారు. ఇలాంటి మైండ్లెస్ సెన్స్లెస్ ప్రాంక్స్ వల్ల చాలామంది ఇంజూరీ అవుతున్నారు, కొంతమంది అయితే చనిపోతున్నారు. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ పైన కానీ ఎవరిపైన కానీ ప్రాంక్ చేసేటప్పుడు ఆ ప్రాంక్ అనేది ఏ సిచ్యువేషన్కి దారితీస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న పాప తీసుకున్న క్విక్ యాక్షన్ వల్ల మహేంద్ర గ్రూప్స్ చైర్మన్ అయిన ఆనంద్ మహేంద్ర గారు అయితే తనకు ఫ్యూచర్ జాబ్ ఆఫర్ అయితే ఇచ్చినారు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇంట్లో ఎవరు లేని టైంలో కోతుల గుంపు రావడంతో ఆ టైంలో తనతో పాటు తన తమ్ముడు కూడా ఉన్నారనమాట. తన తమ్ముడిని కాపాడుకోవడం కోసం ఇలాంటి లైట్నింగ్ స్పీడ్ డిసిషన్ అయితే తీసుకుంది. ఈ పాప భయపడకుండా తన కాడ ఉన్న అలెక్సా డివైస్కి ఒక కమాండ్ అయితే ఇచ్చిందనమాట. ఏమని ఇచ్చిందంటే, అలెక్సా ప్లే డాగ్ బార్కింగ్ సౌండ్, కుక్కలు అరుస్తున్న శబ్దం ప్లే చేయమని చెప్పి తన కాడ ఉన్న అలెక్సా డివైస్కి అయితే కమాండ్ ఇచ్చింది. ఈ యాక్షన్ వల్ల కోతులు అనేది పారిపోయాయన్నమాట. ఈ పాప ఏజ్ వచ్చేసి 13 years. ఈ పాప ఆలోచన విధానానికి మెచ్చుకొని టోటల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత తన కార్పొరేట్ ఫీల్డ్లోకి రావాలని చెప్పేసి ఆనంద్ మహేంద్ర గారు ఫ్యూచర్ జాబ్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం రోడ్డు మీద పబ్లిక్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఇలాంటి స్టంట్స్ చేసే వాళ్ళ మీద పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకున్నారు. ఏం జరిగిందంటే, రీసెంట్గా వైరల్ అయిన ఈ వీడియో మీలో చాలామంది చూసిండొచ్చు. ఫ్లైఓవర్ మీద కార్ ఆపి ట్రాఫిక్ని డిస్టర్బెన్స్ చేస్తూ షో చేస్తున్న ఇతని పేరు వచ్చేసి ప్రదీప్ దాకజ్. ఇతను ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ కోసం బండిని ర్యాష్గా డ్రైవ్ చేయడమే కాదు, డోర్ ఓపెన్ చేసి వీడియోస్కి స్టిల్ ఇస్తున్నారనమాట. అంతేకాదు, పోలీసులు పెట్టిన బ్యారిగేట్కి కూడా ఫైర్ అంటించి దాన్ని కూడా వీడియో తీసుకున్నారు. కార్ సీజ్ చేసి తనని కస్టడీలోకి తీసుకొని తన పైన ఫైన్ కూడా వేసినారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోటి కూడా జరిగింది. పోలీసులు దాని మీద కూడా యాక్షన్ తీసుకున్నారు. హోలీ రోజు ఈ వీడియో చాలా వైరల్ అయింది. వీళ్ళు ఈ స్టంట్ ఒకటే కాదు, మెట్రోలో కూడా ఇలాంటి వైరల్ వీడియో ఒకటి చేసినారు. పోలీసులు అయితే దీనిపైన యాక్షన్ తీసుకున్నారు. రోడ్డు మీద 2 రంగులు పూసుకుంటూ స్కూటీ మీద వెళ్తున్నారు కదా, ఆ వీడియోలో ఉన్న స్కూటీకి పోలీసులు ఫైన్ అయితే వేసినారు. ఎంత ఫైన్ వేసినారంటే 5,000 కాదు, 10,000 కాదు, 33,000 అయితే ఫైన్ వేసినారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసమైనా కానీ, సోషల్ మీడియాలో ఫేమ్ కోసమైనా కానీ, పబ్లిక్లో రోడ్డు మీద ఇలాంటి స్టంట్స్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది పడుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. పాములు పట్టేవాడు పాము కాటుకు బలైనట్టు చిలక జోష్యం చెప్పేవాడు చిలక వల్లనే అరెస్ట్ అయినాడు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి తమిళనాడులో ఉన్న కొడలూరులో జరిగింది. ఈ పిఎంకే పార్టీ క్యాండిడేట్ క్యాంపెయినింగ్ చేస్తున్నాగా ఒక చిలక జోష్యం చెప్పే వాళ్ళ కాడ ఆగినాడు అనమాట. అక్కడ ఆగి నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి చిలక జోష్యం చెప్పించుకుంటే పిఎంకే పార్టీనే గెలుస్తుందని చెప్పగా వాళ్ళు సంతోషంతో తనకి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఆ చిలక జోష్యం చెప్పిన ఇద్దరిని తీసుకొని వచ్చి పోలీసులు అరెస్ట్ చేసినారు. సో వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం ఎండనక వాననక రోడ్ల మీద జోష్యం చెప్పుకొని బతుకునే వాళ్ళు, వాళ్ళని తీసుకువెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తే ఇంకా వాళ్ళకే న్యాయం ఉండాలి ఏదైనా కానీ. ఇలాంటిదే ఇంకో ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేశాడంటే, ఒక ట్రైబల్ ఉమెన్ కాడికి పోయి ఆమె ఏమేమి సెల్ చేస్తుందని చెప్పేసి చనిపోయిన ఎనిమల్స్వి స్కిన్, తర్వాత కొండ జాతులు ఉంటారు కదా, కొండ జాతులు ఏమేమి సెల్ చేస్తారు అట్లాంటివన్నీ సెల్ చేసేవన్నీ చూపించిందనమాట. ఆ యూట్యూబ్లో చూపించాడనమాట. అది చూపించడంతో ఆ వీడియో వైరల్ కావడంతో ఆమెను కూడా తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసినారనమాట. సేమ్ ఇలానే దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేనేమో. కెనడాలో ఉన్న టొరంటోలో రీసెంట్గా కార్ దొంగతనాలు ఎక్కువడంతో అక్కడున్న పోలీసులు ఏం చెప్తున్నారంటే, దొంగలు కార్ కోసం వస్తారు, కార్ కీస్ కోసము మీ డోర్లు అనేది పగలకొట్టుకొని లోపలికి వస్తారు, మీ మీద దాడి చేయొచ్చు,
అందుకోసం అని చెప్పేసి మీరు కార్ కీస్ అనేది మీ డోర్కి బయట హ్యాంగ్ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి స్టేట్మెంట్ ఇచ్చినారనమాట. ఇవాళ కార్ కోసం వస్తారని చెప్పేసి కార్ కీస్ బయట పెట్టమన్నారు. సో రేపొద్దున డబ్బుల కోసం, లోపల ఉన్న వాల్యుబుల్ కోసం వస్తే అవి కూడా బయట పెట్టేస్తామంటారనమాట. ఒక బస్ డ్రైవర్కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? అది కూడా చైనాలో ఒక బస్ డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుండగా ఒక 43 years ఓల్డ్ లేడీ తన స్టాప్ వచ్చినా కానీ డ్రైవర్ ఆపడం లేదని చెప్పేసి తనతో గొడవ అయితే పెట్టుకుంది. తను దిగే స్టాప్ కాడ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుండడంతో ఆ బస్ డ్రైవర్ ఆపలేదు. ఆ విషయం చెప్పినా కానీ ఆ లేడీ తనతో గొడవ పెట్టుకుంది. ఇద్దరు గొడవ పడుతుండగా ఆ లేడీ ఆ బస్ డ్రైవర్ని అయితే కొట్టింది. బస్ డ్రైవర్ కోపంలో బస్సుని ఫ్లైఓవర్ నుండి పక్కన ఉన్న యాంజీ అనే రివర్లోకి దూసుకొని పోనిచ్చినాడు. దాంతో డ్రైవర్తో సహా అక్కడ ఉన్న 15 మంది అయితే చనిపోయారు. కొట్లాడే వాళ్ళు ఇద్దరు కొట్లాడుకోకుండా పక్కన ఉన్న 15 మందిని కూడా తీసుకొని వెళ్ళారు. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి చైనాలో జరిగింది.